కాళేశ్వరం కమిషన్ నోటీసులకు గులాబీ బాస్ ఎలా స్పందించనున్నారు? కమిషన్ విచారణకు నేరుగా వెళ్తారా లేక తన తరఫున సీనియర్ అడ్వకేట్ని పంపుతారా? గతంలో విద్యుత్ కమిషన్కు పంపినట్లే కాళేశ్వరం కమిషన్కు కూడా లేఖ రాసి పంపిస్తారా? అసలు కేసీఆర్ వ్యూహం ఏంటి? కాళేశ్వరం ఎత్తిపోతల పథకం నిర్మాణంలో తీవ్ర అవకతవకలు జరిగాయని ఆరోపణల నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం జస్టిస్ ఘోష్ ఆధ్వర్యంలో విచారణ కమిషన్ను ఏర్పాటు చేసింది. ఈటెల రాజేందర్, హరీష్ రావు సమాధానమే తన సమాధానం అని చెప్పే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. గతంలోనూ విద్యుత్ కొనుగోలులో అవినీతికి పాల్పడ్డారంటూ కమిషన్ ఏర్పాటు చేసింది రేవంత్ సర్కార్. అప్పట్లో విద్యుత్ శాఖ మంత్రిగా ఉన్న జగదీశ్వర్ రెడ్డికి మాజీ సీఎం కేసీఆర్ కు నోటీసులు జారీ చేసింది. అయితే జగదీష్ రెడ్డి కమిషన్ ముందు విచారణకు నేరుగా హాజరై వివరాలు వెల్లడించారు. కానీ కేసీఆర్ తన లేఖ ద్వారా విషయాలు చెప్తూనే కమిషన్ నోటీసులు జారీ చేయడాన్ని తప్పుబట్టారు. అయితే గతంలో జరిగినట్టుగానే ఈసారి కూడా కేసీఆర్ కాళేశ్వరం కమిషన్ ముందు హాజరు కాకుండా లేఖ ద్వారానే తాను చెప్పాలనుకున్నది చెప్తారని విశ్వసనీయ వర్గాల నుంచి సమాచారం. కేసీఆర్ తరపున ఆయన సీనియర్ అడ్వకేట్ గండ్ర మోహన్ రావు హాజరవుతారని, 3000 పేజీల లేఖను కమిషన్ ముందు పెట్టబోతున్నారని బీఆర్ఎస్ వర్గాల్లో చర్చ సాగుతుంది. కాళేశ్వరం కమిషన్ కేసీఆర్ కు నోటీసులు ఇవ్వడం పట్ల ఎమ్మెల్సీ కవిత ఘాటుగా స్పందిస్తున్నారు. కాంగ్రెస్ కమిషనా లేక కాళేశ్వరం కమిషనా అంటూ నోటీసులపై మండిపడ్డారు. కేసీఆర్ కు నోటీసులు ఇవ్వడంపై ఇందిరా పార్క్ వద్ద మహాధర్నా సైతం నిర్వహించారు ఎమ్మెల్సీ కవిత. కమిషన్ విచారణకు కేసీఆర్ ఎందుకు హాజరు కావాలి అంటూ బదులిచ్చారు. మరోవైపు కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందనే ఆరోపణల నేపథ్యంలో కేసీఆర్, హరీష్ రావు వాంగ్మూలాలు కీలకంగా మారనున్నాయని నిపుణులు భావిస్తున్నారు. కమిషన్ విచారణ తుది దశకు చేరుకుంటున్న ఈ సమయంలో నోటీసులపై నేతలు ఎలా స్పందిస్తారు, విచారణలో ఎలాంటి విషయాలు బయటకు వస్తాయి అన్నది త్వరలో స్పష్టతకు రానుంది.